అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ప్రజ్ఞా వ్లాగ్స్. ఇవాళ మా ఇంట్లో సహస్రలింగార్చకం అండ్ దీపలక్ష్మి పూజ అవుతుంది. ఈ పూజ కోసం నేను ఏమేం ప్రసాదాలు చేశానో, అలాగే దేవునికి ఏమేం నైవేద్యాలు పెట్టానో అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, లెట్స్ గో. కర్డ్ రైస్, పులిహోర అనమాట. అందరు అడుగుతున్నారు కదా, ఆ వీడియో కూడా మీకోసం షేర్ చేసుకుంటాను. పులిహోర రెసిపీ కూడా చెప్తాను, ఎలా చేస్తానో కూడా. అలాగే బెల్లమన్నం అనమాట, పరమన్నం. అలాగే ఇవి వచ్చేసి వడపప్పు పానకం అనమాట. ఇవన్నీ మేము ఈ కార్తీక మాసం అన్ని రోజులు తులసి కోట దగ్గర మట్టి ప్రమిద పెట్టి దీపాలు వెలిగిస్తాను. మళ్ళీ అలాగే ఇంటి గుమ్మం దగ్గర 2 ప్రమిదలు పెడతాను. మళ్ళీ దేవుని ఇంటి గుమ్మం దగ్గర కూడా 2 ప్రమిదలు వెలిగిస్తాము. ఈ కార్తీక మాసం మొత్తం దీపాలు పెడతాము. పూజ వచ్చేసి సహస్రలింగాష్టకం పూజ అనమాట. 365 లింగాలు పెట్టి పూజ చేస్తారు, లింగం షేప్లో పెట్టి. ఇది మట్టితో చేస్తారనమాట. పుట్టమన్ను తెచ్చి దానంతా జల్లించి లింగాల షేప్లో చేస్తారనమాట ఈ పూజ. అండ్ అలాగే దీపలక్ష్మి పూజ కూడా ఉంటుంది. పక్కన లక్ష్మీదేవికి మంచిగా 108 దీపాలు పెట్టి అందరితో వెలిగించి దీప స్తోత్రం కూడా చదువుతారు. सद्यस्काल जपीर फलं निवेदयाम बहुवीर फलं निवेदयाम ओम प्रणा स्वाहा ओम पाना स्वाहा ओम जाना स्वाहा ओम दाना स्वाहा ओम तुम्हारा स्वाहा ऐसा नीड रुचि पठन मध्य पानीयं समर्पयामि वरदान धर्मसि उत्तरापो समर्पयामि हस्तो प्रक्षालयामि पादो प्रक्षालयामि मुखे शुद्धात्मने समर्पयामि सम सर्वत्वात्मने अक्षतमे ताम्बूलात् सर्वोपचारार्थं यक्षदानं समर्पयामि अघोरेभ्य इति नीराजनम् ओम रुद्र रूपेभ्यः आनमंगलय निरांतर्यामि निरांतर्य शुद्ध आत्मनियं समर्पयामि हर नमः पार्वती पतये हर हर महादेव हर पूर्व अक्षर स्वावदे प्रसोवदे फलनीर फला उत अश्वा इव सदित्वरेण निरुधः पारैष्णवः पुष्पोदकेन स्नपयामि ఆ చెంబుడు నీళ్లు వేసిన తర్వాత జాగ్రత్తగా అభిషేకం చేస్తుండండి. మీరు కొంచెం సేపు వేసిన వెనకాల వాళ్ళ చెరువులో వేస్తాను. ఒకళ్ళు మాత్రం కంటిన్యూగా వేయాలి. మీలో ఎవరో ఒకళ్ళు అనుకుని కూర్చోండి. అది సంతత దానాలు అభిషేకించేదన్నారు కాబట్టి అదొక్కటే ఆధారం. మిగతా వాళ్ళు నెక్స్ట్ అయిపోయిన తర్వాత అందరూ వస్తారా? ఈ గ్లాస్ కూడా పెట్టేయండి, అందరూ వస్తారు. మీరు పోయండి, మీరు పోసేసి కూర్చోండి. మిగిలిన వాళ్ళు అలాగే వస్తుంది, సన్నగా వస్తుంది సార్. చిన్న చెంపు తీసుకోండి. నిదానంగా అక్కడ ఉన్నాయి కదా ద్రవ్యాలు, దాంతో ఏది ఎప్పుడైనా వేయచ్చు. మీరు మనసుకు నచ్చినటువంటి ద్రవ్యం, పడరసం దొరికితే అది వేయండి, చక్కెర దొరికితే అది వేయండి, పసుపు కుంకుమ దొరికితే అది వేయండి. వెనకాల వాళ్ళకి కూడా ఏ ద్రవ్యం దొరికితే ఆ ద్రవ్యం వేయచ్చు, ఇబ్బంది లేదు. గ్లాస్ కావాలా పంతులు గారు? ఓం నమః శివాయ. లింగం తత్మనమామి సదా శివలింగం లింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్మనమామి సదా శివలింగం సర్వసముగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్మనమామి సదా శివలింగం కనకమహామణిభూషితలింగం పరిపరివేక్షితశోభితలింగం దక్షసుయజ్ఞవినాశకలింగం తత్మనమామి సదా శివలింగం
कुङ्कुमचन्दनलेपितलिङ्गं भुजगहासशोभितलिङ्गं सञ्चितपापविनाशकलिङ्गं तत्मनमामि सदा शिवलिङ्गं देवमुनार्जितसेवितलिङ्गं भावै भक्तिविव्रेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्मनमामि सदा शिवलिङ्गम् अष्टदलोपलिवेक्षितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गं सदरिद्रविनाशकलिङ्गं तत्नमामि सदा शिवलिङ्गम् पूजितलिङ्गं सुरवरपुष्पसदाचितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्मनमामि सदा शिवलिङ्गं लिङ्गाष्टकमिदं पुण्यं यः पठे शिवसन्निधौ शिवलोकमहावृद्धि शिवेन समहोदके ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर 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 पार्वती पदे हर हर महादेव शंभो शंकर ओम वागीशाद्या सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्या स्युः तं नमामि गजाननम् ఎవరు మాట్లాడొద్దు అందరూ ధ్యానం చేసుకుంటూ అందరూ వినండి యూట్యూబ్ మీదే వాడతాం వల్ల సౌండ్ మీ ఇష్టం శివాయ గురవే నమః. కార్తీక సోమవారం సందర్భంగా వీళ్ళింట్లో మహాలింగార్చన, మహాత్రిపుర సుందరి సమేత మహాలింగ పరమశివుడు అని ఆయనకి పేరు అనమాట. ఈ రూపంలో ఇలా ఆవాహన చేసుకుని ఆరాధన చేస్తూ ఉన్నాం. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ముందరగా గణపతి పూజ చేసుకున్నారు వాళ్ళు. తర్వాత మహాన్యాస పూర్వకంగా ఆవాహన. నారుద్రో రుద్రం అర్చయేత్, ఎవడైతే రుద్రుడు కాడో వాడు రుద్రుణ్ణి అర్చించేటువంటి అధికారం లేదంట. మరి రుద్రుడు ఎలా కావాలయ్యా అంటే మహాన్యాసంలో ఒక్కొక్క దేవతని ఉద్దేశించి ఒక్కొక్క మంత్రం ఉంటుంది. త్రాత రమింద్రమవిత రమింద్రగం హువే హువే సుహభగం సు రమింద్రం అనుకుంటూ ఇంద్రుని గూర్చి, అగ్నిని గూర్చి, అలాగే యముడి గూర్చి, నిరుడి గూర్చి, వరుణుడి గూర్చి, వాయువు గూర్చి, అలాగే కుబేరుడు గూర్చి, ఈశాన్యుడి గూర్చి, ఊర్ధ్వపురుషుడైనటువంటి నారాయణుడి గూర్చి, పృథివీ అయినటువంటి అధోదేవత అయినటువంటి పృథివీ గూర్చి మంత్రాలు. ఈ మంత్రాలని చెబుతూ ఆయా దేవతల్ని మన శరీరం లోపలికి ఆవాహన చేసుకుంటూ ఉన్నాం. అలా చేసుకుని మహాన్యాసపూర్వకంగా ఆవాహన అయిపోయిన తర్వాత దాని లోపల మహాన్యాసంలో చెప్పారనమాట, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. అలా ఆవాహన చేసుకుంటే సరిపోదంట. దేహో దేవాలయ ప్రోక్త, మన దేహాన్నే దేవాలయం కింద భావించాలంట. జీవో దేవ సనాతన, మన లోపల ఉండేటువంటి జీవుణ్ణే దేవుడి కింద భావించాలంట. త్యజేత్ అజ్ఞాను నిర్మాల్యం, మన లోపల ఉండేటువంటి కామ క్రోధ మోహ మద మాత్సర్యములు ఏవైతే ఉన్నాయో వాటల్ని త్యజించి, అంటే ఆ చేసేంతసేపు అయినా సరే వాటిల్ని గుర్తు తెచ్చుకోకుండా ఫలానా వారి మీద ప్రేమ, లేదంటే ఫలానా వస్తువు మీద ప్రేమను, లేకపోతే ఫలానా వాళ్ళ మీద ద్వేషమనో, లేకపోతే జాలి అనో, లేకపోతే కనుక పిసినారత్వమో, ఏదో ఒకటి ఈ విధంగా అనుమానాలు ఏవీ లేకుండా, మానసిక వికారాలు ఏవీ లేకుండా అవన్నీ నిర్మాల్యాల కింద భావన చేసి వాటిని తీసివేసి సోహం భావేన పూజయేత్, నేనే శివుడును అనేటువంటి భావనతోటి అర్చన చేయాలంట పరమేశ్వరుడికి. ఎప్పుడైనా అర్చన చేస్తే ఈ విధంగా మహాన్యాసం చెప్పుకుని అటువంటి భక్తి శ్రద్ధలతోటి స్వామి నేను నిన్ను ఆవాహన చేస్తున్నాను అని చెప్పుకుని ఏకాదశ ఆవరణ అర్చనలు ఉంటాయి ఇక్కడ. అక్కడ పరమేశ్వరుడి లింగరూపంలో ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ వేరే వేరే దేవతలు. ముందరగా అష్టదిక్పాలకులు, తర్వాత త్రిశూలేశ్వరుడు, తర్వాత అష్ట గణపతులు, తర్వాత భవాది పృథివీమూర్తులు, తర్వాత తాండవేశ్వరులు, తర్వాత ఏకాదశ రుద్రులు, తర్వాత షట్తారకులు, తర్వాత దక్షిణామూర్తి, తర్వాత మహాత్రిపుర సుందరి అమ్మవారు, తర్వాత మహా పరమశివుడు.
ఈ విధంగా ఒక్కొక్క ఆవరణార్చనలో ఒక్కొక్క దేవతని ఆవాహన చేసుకున్నాం. మరి అదేంటయ్యా ఇక్కడేమో వేరే వేరే దేవతల పేరు చెప్పారు, అక్కడ అందరూ లింగ రూపంలోనే ఉన్నారయ్యా అంటే, సాలోక్య సామీప్య సారూప్యాలు అనేటువంటివి ఉంటాయన్నమాట. మన భక్తి ఎక్కువగా ఉందనుకోండి, దేవుడి మీద భావన ఎక్కువ ఉండి తక్కువ మాట్లాడుతూ భగవంతుడి నామస్మరణ జరుగుతున్నప్పుడు శ్రద్ధగా విన్నాం అనుకోండి, ఆ సామీప్యాలు దక్కేటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. భక్తిలో రెండో మార్గం అది. ఇంకో మార్గం ఏంటయ్యా అంటే సాలోక్యం, ఇంకొంచెం భక్తి ఎక్కువగా ఉండి నిరంతరం భగవన్నామస్మరణ చేస్తూ ఉన్నట్టేదే గనక సాలోక్యం అంటే ఆ లోకం లోపలికి మనకి పరమేశం దక్కుతుంది. ఇకపోతే సారూప్యం, ఇప్పుడు ఎందాక ఎవరైతే దేవతల్ని మనం ఏకాదశ ఆవరణార్చనలో చెప్పుకున్నామో వాళ్ళందరూ సారూప్యులు అనమాట. అంటే పరమేశ్వరుని అంతే భక్తి శ్రద్ధలతోటి వాళ్ళు సేవించుకున్నారు కాబట్టి భగవంతుడే పిలిచి వాళ్ళకి నువ్వు నాలాగే ఉండొచ్చుగాక అనేటువంటి వరాన్ని ఇవ్వడమే సారూప్యం అనమాట. ఈ విధంగా వాళ్ళని మనం ఆవాహన చేసుకుని అంతే భక్తి శ్రద్ధలతోటి ఆవాహన జరిగిన తర్వాత పంచామృతాలతోటి వివిధమైనటువంటి సుగంధ ద్రవ్యాలతోటి అభిషేకం చేసుకుని భక్తి శ్రద్ధలతోటి తర్వాత అష్టోత్తరములతోటి పూజ చేసుకున్నాము. ఈ విధంగా కార్తీక మాసం అంటే సాక్షాత్తు హరిహరులకు ప్రీతిపాత్రమైనటువంటి మాసం అన్నమాట. అందులో సోమవారం పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి రోజు. ఆ రోజున మనం ఈ విధంగా అందరం కలిసి ఒకళ్ళు చేసుకోవడమే కాకుండా అందరూ కూడా స్వామివారికి అభిషేకం చేసుకోవడం చాలా మహద్భాగ్యం కింద భావన చేస్తూ అందరూ పరమేశ్వరుడి యొక్క నామస్మరణ ఏమన్నారంటే కలో నామస్మరణేన, కలియుగం లోపల ప్రతిదీ భౌతికంగా చేసేటువంటి అవకాశము ఆ సమయము అందరికీ ఉండదు కాబట్టి స్మరణ చైతన్యంతైనా కానీ అటువంటి అవకాశం కలిగినట్టయితే కనుక వినియోగించుకోవాలి అన్నారు. అందుచేత పరమేశ్వరుడికి జయ కారా